పులుసు అనేది ఎక్కువగా కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. బాగా కాలిపోతూ ఉందండి, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్. ఈరోజు మంచి ఎగ్ పులుసు చేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి పిల్లలు ముక్కలు ముక్కలుగా ఉంటే అట్లా తీసి పక్కన పెడతా ఉంటారు, అలా లేకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో టేస్టీగా చూద్దాం రండి. ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను, ఉడకబెట్టి పెట్టానండి. ఎగ్స్ మీ ఇష్టము, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. చూడండి, మసాలాకు వచ్చేసి టమాటాలు, ఆనియను, తెల్ల ఉల్లిపాయలు, అల్లము, ఈ హోల్ గరం మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగాలు అవి అనమాట. వచ్చేసి ఎండు కొబ్బరి, ఇవన్నీ మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. ఆయిల్, సాల్టు, పసుపు, కారం, చింతపండు పులుసు నానబెట్టుకున్నామండి. కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత కొంచెం కసూరి మేతి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి మనం మిక్సీ జార్ తీసుకొని ఇదంతా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టేసుకున్నాము. ఇలా పట్టిన దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టేసుకున్నాం కదా, సరిపడా ఆయిల్ వేసుకున్నాము. కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసుకున్నామండి, కొంచెం ఎలాచి, కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మసాలా వేసేసుకున్నాము. మిక్సీకి పట్టుకున్న మసాలా వేసేసుకున్నాము. బాగా ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలండి. మనకి దానిలోనే రుచికి సరిపోయినంత సాల్టు చూసి వేసుకున్నామండి, ఎక్కువ వేసుకోవద్దు. కారం, పులుసు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం. పసుపు, కొంచెం కసూరి మేతి నలిపేసేసుకున్నాము. బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఎగ్స్ వేసుకున్నాము. కొంచెం కసూరి మేతి వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకున్నాము. ఆయిల్ పైకి రావాలి, మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం చింతపండు పులుసు అనేది పోసుకున్నామండి. నానబెట్టుకొని ఉన్నాం కదా, చింతపండు పులుసు పోసేసుకున్నాం. ఇంకొంచెం పోసుకున్నాము. బాగా ఆ పులుసులో బాగా ఉడికిద్ది. ఇప్పుడు సాల్ట్ అది చూసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఎగ్స్ వేసుకున్నాము. ఎగ్స్ అనేవి ఘాట్లు పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుందాం. కర్రీ ఉడుకుతూ ఉంది కదండి, ఎగ్స్ అనేవి మనం ఘాట్లు పెట్టేసుకుంటే ఆ పులుసు అనేది ఎగ్ లోపలికి పోయి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం. ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని కర్రీలో వేసేసుకుందాం. పులుసు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, ఉడుకుతూ ఉంది. ఎగ్స్ మనం ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఎగ్స్ అనేవి మొత్తం పులుసులో వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి తిప్పేసి ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్కలు ఏమి లేకుండా ఇలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ప్లేట్ పెట్టేసుకుందాం. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. మనం రైస్లోకి వేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చెప్తాను. స్టవ్ ఆపేసేస్తున్నాను. రైస్ పెట్టేసుకున్నాం కదా, రైస్లోకి ఎగ్ పులుసు అనేది వేసేసుకున్నాం. పులుసు అనేది ఎక్కువగా కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. బాగా కాలిపోతూ ఉందండి, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎగ్ పులుసు అనేది. మీకు కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్.